హాయ్ అందరికీ. ఈరోజు క్లాస్లో 9వ తరగతిలోని ప్రకృతి వికృతుల గురించి తెలుసుకుందాం. అగ్ని అంటే అగ్గి, అద్భుతం, అబ్బురం, అన్యాయం, అన్యము, ఆర్య, అయ్య, ఆవేశం, ఆవేశం, ఆశ, ఆశ, ఆశ్చర్యం, అచ్చెరువు, ఆహారం, ఓగిరం, ఆలి, ఒలి, ఉపాధ్యాయుడు, ఉజ్జ, ఏక, ఎక్కము, కన్య, కన్నె, కర్కశం, కరకు, కలహం, కయ్యం, కష్టం, కస్తి, కార్యం, కర్జం, కీర్తి, కీరితి, కుమారుడు, కొమరుడు, కోకిల, కోయిల, క్షేమము, సేమము, గర్వము, గరువము, గృహము, గీము, గౌరవం, గారవం, చంద్రుడు, చందూరుడు, దృష్టి, దిష్టి, ద్వయి, దోయి, దేవ, దేవర, న్యాయం, నాయం, నిజం, నిక్కం, నిత్యం, నిచ్చలు, పరా, పరాయి, పరిహాసం, పర్యాచకం, పశువు, పసలం లేకపోతే పసరం, ప్రభువు, పబువు, ప్రాకారం, ప్రహారి, పీఠం, పీఠ, బంధం, బంధం, భక్తి, బత్తి, భాగ్యం, భాగ్యం, భాష, భాష, భుక్తి, బుత్తి, భోజనము, బోనము, భేరి, బేరి, మానుష్య, మనిషి, ముఖము, మొగము, యత్నం, జతనం, రాజు, రాయడు, రాక్షసి, రక్కసి, రాత్రి, రాతిరి, విద్య, విద్యే, విషము, విషం, వేషం, వేషం, శక్తి, సత్తి, శిఖ, సిగ, శూల, శూల, సంతోషం, సంతసం, సఖి, 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 సత్యం, సత్యం, సన్యాసి, సన్యాసి, సహాయం, సాయం, సింహం, సింగం, సూక్తి, శుద్ధి, శ్రీ, ఇంతి, హంస, అంచ, హృదయం, ఎద.